సార్ రాజశేఖర్ రెడ్డి అంటే ఒకప్పుడు ఫ్యాక్షన్ లీడర్, కోపానికి బ్రాండ్ అంబాసిడర్ అనేటువంటి ఒక ఇమేజ్ ఉండేది. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత ఒక సోషలిస్ట్లా, కమ్యూనిస్టులు కూడా ఏంటి ఈ మనిషికి నిజంగా కోపం నరం తెగిపోయిందా, ఇంతలా మారిపోయాడు ఏంటి అనేటువంటిది చాలామంది అనుకున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఆయన శత్రువులు కూడా ఆయన్ని ఓన్ చేసుకున్నారు. ఈ సాఫ్ట్ కార్నర్ వెనుక, ఈ మార్పు వెనుక ఉన్నది అన్డౌటెడ్లీ మీరే. ఎలా వేశారు ఆ స్కెచ్ అసలు? బ్రదర్, ఈ విషయంలో నాకు మేము డీటెయిల్డ్గా ఇది చేస్తూ ఉన్నామని జర్నలిస్టులకి అందరికీ తెలిసిపోతూ ఉంటుంది కదా. మేము దీని మీద వర్కౌట్ చేస్తున్నాము, పాదయాత్ర మీద సార్ దాన్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి అనేది చేస్తున్నాం అనేది మనం వేరియస్ లెవెల్స్లో డిస్కస్ చేస్తూ ఉంటే అందరికీ న్యాచురల్గా బయటకు వచ్చేస్తుంది. అది పర్టికులర్గా ప్రసార మాధ్యమాల్లో దానికి రావాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం మనం కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాం. నాకు అప్పుడే మా వెల్ విషర్స్ అయిన కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అప్పుడే చెప్పారు, డాక్టర్ గారు మీరు అనుకున్నట్టు నాతో డిస్కస్ చేసిన తర్వాత ఇటువంటి పాదయాత్ర కనుక మొదటి నుంచి చివరి వరకు కనుక ఆయన కొనసాగించగలిగితే మీరు ఊహించలేని మార్పులు వస్తాయి ఆయనలో, ఆయన పర్సెప్షన్లోను, ఆయన దీంట్లోనూ. ఇది ఎవరు ప్లాన్ చేశారో అంటే నేను ఎప్పుడూ ఒప్పుకునేవాడిని కదండి, నేను ప్లాన్ చేశానని, నేను ఇది చేశానని. ఈ మధ్య ఎక్కడైనా ఒక సందర్భంలో చెప్పడం తటస్థించింది కానీ అది అప్పట్లో నేను ఆ విషయాలు నేను ఒప్పుకునేవాడిని కదా. ఇప్పుడు ఆయన దివంగతుడైన తర్వాత 15 సంవత్సరాల తర్వాత అసలు నేను ఎప్పుడు ప్రెస్ మాట్లాడేవాడిని కదా ఆన్ రికార్డు. ఆయన చనిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను స్టూడెంట్ లీడర్ కింద ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో నేను పబ్లిక్ మీటింగ్స్ అడ్రస్ చేసేవాడిని. బట్ ఇక్కడికి వచ్చి 2-in-1 రోళ్ళు తీసుకున్న తర్వాత పబ్లిక్ ఫేస్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. అవును సార్. ఓన్లీ ఏది చెప్పదలుచుకున్నా, మేము ఏం మాట్లాడుకున్నా, ప్రపంచానికి ఏం చెప్పాలని ఆయన చెప్తున్నాను. నేను ఏదో చిన్న లీక్లో చిన్న ఇవో ఉండేది. 2009లో ఆయన పరమపదించిన తర్వాత గాంధీ భవన్లో ఫస్ట్ టైం నేను హైదరాబాద్ 1980 తర్వాత సార్ 30 years నేను అసలు ప్రెస్కి ఎప్పుడు మాట్లాడలేదు. ఆల్మోస్ట్ ఫర్ 30 years, 29 years టు బి ఎగ్జాక్ట్. సో ఈ పాదయాత్ర అనేది ఒక పవిత్రమైన యజ్ఞంలాగా మేము టేకప్ చేసామండి. రాజశేఖర రెడ్డి గారు చాలా క్రిటికల్గా వెళ్ళారు. ఆ రోజు ఏం జరిగిందంటే కొవ్వూరులో 51 degrees టెంపరేచర్ ఉండింది సార్, గోదావరి దాటేటప్పుడు, బ్రిడ్జ్ దాటేటప్పుడు. ఆ రోజు కొంతమంది శ్రేయోభిలాషులు, పురోహితులు ఆయన దీంట్లో మీరు ఈ పుణ్య గోదావరిలో స్నానం చేస్తే మీ యాత్రకు మంచి ఫలం వస్తుంది అని చెప్పి సలహా ఇస్తే ఆ టెంపరేచర్లో ఆయన అక్కడ స్నానం చేసి దాని తర్వాత ఆ పాదయాత్ర టేకప్ చేసేటప్పటికి అక్కడికి వెళ్ళేటప్పటికి చాలా సీరియస్గా వెళ్ళాడు ఆయన. అంత సీరియస్గా వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అంబులెన్స్లో ఎక్కడానికి కూడా నిరాకరించి అక్కడే టెంట్ ఏర్పాటు చేసాము. అక్కడికే డాక్టర్స్ వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు. అవుట్స్కట్స్ రాజానగరం కాన్స్టిట్యున్సీలో ఆయన సిక్ అవ్వడం జరిగింది. అంత పవిత్రంగా మీకు ప్రాణాపాయం ఉంది, మిమ్మల్ని ఇక్కడ ఉంచడానికి వీలు లేదు అని డాక్టర్స్ చెప్పినా క్వశ్చన్ లేదు, మూవ్ చేయడానికి వీలు. నేను మూవ్ అవును, నేను మళ్ళీ వెహికల్ ఎక్కేది పాదయాత్ర ముగిసిపోయిన ఇచ్చాపురంలో తప్ప మధ్యలో వెహికల్ ఎక్కదని చెప్పి అంత పవిత్రంగా ప్రాణానికి అపాయం ఉందని చెప్పినా లెక్క చేయకుండా టేకప్ చేశారు. దాని తర్వాత మొత్తం పర్సనాలిటీయే మారిపోయింది, పర్సెప్షనే మారిపోయింది, అవుట్లుక్కే మారిపోయింది, ఆలోచన విధానమే మారిపోయింది. ఆయన దారిలో చూసిన సంఘటనలు, ఆయన రైతుల కష్టాలు, రైతు కూలీల కష్టాలు, ఆత్మహత్యలకు ఏమేంటి కారణాలు, వాళ్ళకి మనం ఏమేం చేయాలి, వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఇందులో సాధ్యాసాధ్యాలు ఏమిటి,
అనే అన్నిటినీ ఆయన అధ్యయనం చేయడానికి ఆయన తగిన టైము దొరికింది. మిక్స్ అవ్వడానికి సామాన్యమైన ప్రజలు చాలా చాలా ఆనందంగా రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారు, రాజశేఖర రెడ్డి గారు వస్తున్నారండి. నేను చెప్తున్నానండి, ఒక్క రూపాయి, ఇప్పుడు చాలామంది తర్వాత చాలా పాదయాత్రలు చేశారు, చాలా రకాలైన యాత్రలు జరిగింది దాని తర్వాత. అవి ఎట్లా జరిగినాయో మీకు తెలుసు, ఇది ఎంత పవిత్రంగా జరిగిందో మీరు ఆ రోజు సీనియర్ జర్నలిస్టులు మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఒక్కటి ఏది రహస్యం లేదు, ఓపెన్ టెంట్లో పడుకునేవారు. అవును సార్. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ ఊరికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఓపెన్ టెంటే, మిట్ట మధ్యాహ్నమైన ఓపెన్ టెంటే, వర్షం కురుస్తున్న ఓపెన్ టెంటే, అంతా దాంట్లో ఏమీ రహస్యం ఉండేది.